కమ్యూనికేషన్ సెల్ మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో స్వచ్ఛతా ప్రత్యేక కార్యక్రమం 4.0లో భాగంగా ఈ నెల 16 నుంచి 30 వరకు సన్నాహక దశ, అక్టోబర్ 1 నుంచి 31 వరకు అమలు దశ స్వచ్ఛతా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు సింగరేణి అంబేద్కర్ గ్రీన్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి జనరల్ మేనేజర్ జి దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 100 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా ప్రత్యేక కార్యక్రమం 4.0లో భాగంగా పని స్థలాలలో పరిసర శుభ్రత, కార్యాలయాలు, కాలనీల సుందరీకరణ మొదలైన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని జిఎంజి దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 GM రాజేశ్వర్ రెడ్డి, AITUC మందమరి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, AITUC బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, CMOAI అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఫారెస్ట్ అధికారి రమణారెడ్డి, ఎన్విరాన్మెంట్ అధికారి ప్రభాకర్, SSO రవి, క్వాలిటీ అధికారి ప్రదీప్ కుమార్, ఈ కృష్ణారెడ్డి SE, DYPM ఆఫీస్ పాల్గొన్నారు. అది అట్లేనా పాలిథిన్ కవర్ వర్క్షాప్ పోతే గొడవ కర్ర ఏదైనా చాలా మట్టి మట్టి మందమరి ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ 4 కింద మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించాలని మనకు ఆదేశాలు సర్క్యులర్ జారీ చేశారు. అదేవిధంగా సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే మందమరి ఏరియాలో ఈ పార్క్లో ఈరోజు ఎగ్జిక్యూటివ్స్, అధికారులు, NCW ఎంప్లాయీస్ అందరు కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరము స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ కోల్ గైడ్లైన్స్ ప్రకారం నిర్వహిస్తున్నాము. ఈ స్వచ్ఛతా పక్వాడా దాదాపు అక్టోబర్ మంత్ అంతా నిర్వహిస్తున్నాము. మరి ఈ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మరి ఆఫీస్ ప్రిమైజెస్ క్లీనింగ్ చేసుకోవడము, ఓల్డ్ ఫైల్స్ని క్లీనింగ్ చేయడము, స్పేస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయడము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడము, తర్వాత స్క్రాప్ని ఐడెంటిఫై చేసి స్క్రాప్ డిస్పోజ్ చేయడము, మిగతా పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడము, ఆఫీస్లో ఎక్కడా కూడా అపరిశుభ్రత లేకుండా మరి చూసుకోవడము. దానిలో భాగంగానే మరి పీపుల్ సెంట్రిక్ అనగా పార్కులు కానీ, బస్ స్టాండ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడము, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ కింద ఇంకా క్లీనింగ్ చేయడము, వేస్ట్ డిస్పోజల్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు మరి ప్రతి పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఇవన్నీ కార్యక్రమాలు టేకప్ చేయాలని నిర్ణయిస్తున్నారు. ప్రతి సంవత్సరము మరి సింగరేణిలోని అన్ని ఏరియాలలో మరి మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ N. బలరాం గారి ఆదేశాల ప్రకారము మన డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ NVK శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ G. వెంకటేశ్వర రెడ్డి గారు, మరి డైరెక్టర్ E&M శ్రీ సత్యనారాయణ గారు, వీరి యొక్క ఆదేశాల ప్రకారము మరి అన్ని ఏరియాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీన్ని బట్టి మరి మనము మన పనిని చాలా మరి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశము మరి పర్యావరణం మీద చాలా శ్రద్ధ వహిస్తున్నది. కాబట్టి మనము చేసే పని ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు మరి చేసే పని కూడా చాలా సక్రమంగా చేస్తాము, దానిలో క్వాలిటీ ఉంటుంది. సో దీనిలో భాగంగానే మనం ఈ కార్యక్రమం టేకప్ చేశాము. సో ఇదే విధంగా మరి
వచ్చే ఈ సంవత్సరం అంతా మరి సింగరేణి కాలనీస్ ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి. మరి సింగరేణిలో పనిచేస్తున్న అందరి ఉద్యోగులకి రిక్వెస్ట్ చేయడమేనమనగా మనకు డే వైజ్ టార్గెట్స్ని మనం అచీవ్ చేసి మరి సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్కి 2024-25 సంవత్సరానికి నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ అచీవ్ చేయడానికి అందరు కార్మికులు ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి రోజువారీ టార్గెట్స్, నెలవారీ టార్గెట్స్, ఇయర్ టార్గెట్స్ సాధించడానికి కృషి చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను.